కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, మీరు వాళ్ళు ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఇదని బట్టి స్తోత్రాలు దేవ. మరి రాత్రి మీ దాసులు యేసుదాసుని బట్టి మీ దాసుల సమాధానం కొట్టి స్తోత్రాలు. వారి కుటుంబంలో మీరు చేసిన కార్యాలు, మేలు, ఉపకారాలు వీటన్నిటి ద్వారా మోసుకుంటూ మేము స్థుతిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క క్రిస్మస్ కోరికల్లో ఈ మొదటి దినం తండ్రి ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తుండగా సహాయపడండి. వారి ప్రేమ మీ మాటలు మేము వినటానికి సిద్ధపడుతుండగా కనికరించండి. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, దాని బట్టి స్తోత్రాలు. కనుక తండ్రి మరి రాత్రి మాకు అవసరమైన మీ దివ్య వచనాలు అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభా ఈ 30 దినాలు ప్రతిదినం క్రిస్మస్ కోరిక కలిగి ఉంటుండగా తండ్రి మీ వాక్యాన్ని మీరే మీ ఆలోచనతో మాతో మాట్లాడమని, మరి వాతావరణాన్ని సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకొస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మహిమయు ఘనతయు స్తుతియు ప్రభావం మీకు ఆరంభిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు వారి నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి మనం చదివిన మాట మనం చదువుదాము. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం అందరం చదువుతాం. చదవండి, ఒకరు చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి గడిచిన సంవత్సరం అంతా కూడా మనము యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అనే అంశంలో 30 రోజులు కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వీలుంటే ఈసారి మనం మరి 1-2 అంశాల గురించి మనం తీసుకుంటాము. ఆయన ఎలాంటి వాడిగా వచ్చాడు ఈ మాట మనం చూస్తాం. తర్వాత క్రిస్మస్ గురించిన చివరి వారాల్లో మనం ఏంటి అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఏం చేయాలి, ఈ అంశాల మీద మనం వెళ్తాం. కాబట్టి ఈ రాత్రి మొట్టమొదటి సువార్తికుడిగా ఆయన ఎలాంటి వాడుగా వచ్చాడు లేదా పుట్టి ఉన్నాడు అనే మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్న ఈ మాట ఒకసారి చదవండి. లూకాసు సువార్త 2:13-11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సో అంటే ఎలాంటి వాడుగా పుట్టి ఉన్నాడు లేదా ఎలాంటి వాడుగా వచ్చి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకునేటప్పుడు ప్రపంచ చరిత్రలో ఎవరికి లేని టైటిల్ ఈయనకి మాత్రమే ఉంది. ఏంటి అది అంటే ఆయన ఎలాంటి వాడిగా పుట్టి ఉన్నాడు అంటే రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. చూడు, మన ఇంట్లో ఒక చిన్న బాబు పుట్టినప్పుడు ఎలాగ పుట్టాడంటే మనం ఏమంటామంటే ఎర్రగా పుట్టాడు, దొండబోడు లేక ఉన్నాడు అంటాం, లేదా వాళ్ళ నాన్నలాగానే కొద్దిగా నల్లగా ఉన్నాడండి అంటాం, లేదంటే చాలా ముద్దుగా ఉన్నాడండి. చిన్నవాడు ఇలాంటి పేర్లతో పిలుస్తాం, కానీ చరిత్రలో ఎక్కడ కూడా రక్షకుడు పుట్టాడు అనే మాట ఎక్కడ కనపడుతుంది. చూడండి, పుట్టిన తర్వాత రక్షించడానికి వేరు, కానీ పుట్టడమే ఆయన ఎలాంటి వాడికి పుట్టాడంటే రక్షకుడు. ఈ రాత్రి ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఆయన రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. సో ఎలాంటి రక్షకుడు అంటే మరి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ఈ సమయంలో మనం ఎన్ని చూడలేము, కానీ ఒకవేళ మళ్ళీ మనకి ఈ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడాల్సి వస్తే ఇంకొక వారం నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎవరికి రక్షకుడు అనే మాట ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి రక్షకుడు అనేది పక్కన పెడితే ఆయన అసలు ఎవరికి రక్షకుడుగా పుట్టి ఉన్నాడు అనేది మనం చూస్తే బైబిల్ గ్రంథంలోంచి ఒక 7 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మొట్టమొదటిది, ఆయన ఎవరికి రక్షకుడుగా పుట్టి ఉన్నాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1 తిమోతి చాప్టర్ 1 మనకు తెలిసిన మాట. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక ఆయన ఎవరికి రక్షకుడు. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం ఈ సమయంలో 15 వచనాన్ని మనం చూస్తాం. చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిననే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అటు వారిలో నేను ప్రధానుడు. సో మొట్టమొదట ఆయన ఎవరికి రక్షకుడు అనేది మనం ఆలోచన చేస్తే చెప్పండి, ఎవరికండి అంటే మనకు అన్నమాట. ఎవరికి రక్షకుడు? పాపులకు. అంటే ఈ మాట మనం అర్థం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అనే మాట ఎవరికి చెందిందంటే ఆకాశం కింద భూమి మీద ప్రాణంతో చలిస్తున్న ప్రతి వానికి ఆ మాట వర్తిస్తుంది. ఎందుకొరకు అంటే పాపులు అంటంగానే సహజంగా ఇలా అనుకుంటాం, ఆయన పాపులకు రక్షకుడు. కొన్ని చోట్ల సువార్త చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఆపి ఇలా అడుగుతున్నారు, పతాకు పాపి 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 అన్నయ్య, ఎవరు పాపులు? అసలు మా గ్రామంలో పాపులే లేరు అంటారు. కానీ పాపులు లేరా? బైబిల్ ఏమంటుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, మనిషి పాపిగా ఎలా మారాడు? పాపం చేసి పాపిగా మారుతున్నాడా? పాపంలో పుట్టి పాపిగా ఉంటున్నాడు? అంటే బైబిల్ ఏమంటుందంటే పాపంలోనే మానవుడు పుడుతున్నాడు, పాపంలోనే మానవుడు. అందుకే గొప్ప రాజు బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 51లో ఆయన ఏమన్నారు తన జన్మ గురించి? కీర్తన గ్రంథం 51వ కీర్తన 5 వచనాన్ని మనం చూస్తాం. చదవండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. అంటే మనిషి జన్మ భూమి మీద పాపం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మనిషి జన్మలో పాపిగా జన్మిస్తున్నాడు, పాపిగా పుట్టాడు. కనుకనే తన జీవితంలో చేసే ప్రతి కార్యం బాల్యం నుంచి పాపంగా మారిపోయింది. అయితే ప్రియులారా, మానవుడు భూమి మీద పాపిగా పుట్టి పాపిగా పెరిగి పాపిగా జీవించి పాపంలో సంతోషిస్తున్నాడు. పాపంలో మానవుడు తన జీవితాన్ని మనుగడని కొనసాగిస్తూ ఉంటున్నాడు. అయితే ఒక దినం మనిషి ఈ పాపంలో చనిపోతే ఎక్కడికి వెళ్తున్నా అంటే పాపానికి వచ్చే శిక్ష అయిన అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి మానవుని దేవాది దేవుడు ప్రేమించి ఆ దేవాది దేవుడు ఈ దుస్థితిలో ఉంటున్న మానవుని చూసిన వాడై ఆయనే పాపంలో ఉంటున్న మానవుని రక్షించాలని ఆయన ఇష్టపడిన వాడై ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక పేరుతో జన్మించాడు. అది యేసు అనే నామం. ఆశ్చర్యం ఏంటి అంటే సహజంగా మన పేరు ఒకటి ఉంటుంది, మన జీవిత విధానం ఒకటి ఉంటుంది. ఆయన రక్షించడానికి వచ్చాడు కనుకనే ఆయన పేరేంటంటే యేసు. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు. రక్షణ అనే మాటకి సరైన అర్థం ఏంటంటే విడుదల. రక్షణ అనే మాటకి సరైన అర్థం ఏంటంటే తెలుసా? విడుదల. ఈరోజు పాపంలో పుట్టిన మానవుడు, పాపంలో జీవిస్తున్న మానవుడు, పాపంలో తన జీవిత యాత్రను కొనసాగిస్తున్న మానవుడు, పాపంలో సంతోషిస్తున్న మానవుడు పాపంలో చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాడు. కనుకనే 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఎందుకంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాట్లాడుతున్న ఎవరైనప్పటికీ కూడా, ఈ స్థలానికి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా, సదురు ప్రాంతం నుంచి శబ్ద తరంగాల ద్వారా వింటున్న వ్యక్తి అయినప్పటికీ కూడా 2000 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపంలో జీవిస్తున్న ప్రతి మానవుని పాపం నుంచి విడిపించడానికి కొరకై కలవరి శిలువలో ఆయన తన పవిత్ర రక్తాన్ని చిందించి యేసు రక్తము ద్వారా ప్రతి మానవుని తన పాపం నుంచి ఆయన విడిపిస్తున్నాడు. ఒకవేళ రాత్రికాల సమయం వరకు కూడా నీ జీవితంలో యేసు క్రీస్తు వారి ఇచ్చే ఈ గొప్ప రక్షణ పొందకపోతే, ఒకవేళ ఇంత గొప్ప రక్షణ అనుభవం నీకు లేకపోతే ఈ రాత్రి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాపభారంతో జీవిస్తున్న స్నేహితులారా, మా ప్రియమైన గ్రామస్తులారా, నీవెవరైనప్పటికీ కూడా ఇంకా నీ జీవితంలో పాపం ఉన్నట్లయితే పాపము నిన్ను నిత్య నాశనానికి నరక అగ్ని గుణానికి తీసుకెళ్తుంది. కనుక 2000 సంవత్సరాల క్రితం నీ కొరకై లోకానికి దిగొచ్చి కలవరసల్లో పవిత్ర రక్తాన్ని చిందించాను, ఎటువంటి పాపినైనా నేను క్షమిస్తానని ఆయన ఆహ్వానిస్తాడు. ఇప్పటికీ అనేక మంది తమ జీవితాలు యేసుక్రీస్తు వారి దగ్గరికి సమర్పించుకున్నారు. తమ జీవితాలు మారిపోయినాయి. యేసు ఇచ్చే రక్షణను బట్టి వారు గొప్ప సంతోషము పొందుకున్నారు. చెప్తాను, అవసరమైతే రక్షణను బట్టి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో కూడా చాలా విషయాలు ఉన్నాయి. అవసరమైతే ఈ క్లాసులో నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
సో మొట్టమొదటిది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, యేసు ఎవరికి రక్షకుడు అంటే ఆయన ఎవరికి రక్షకుడు? పాపులకు. రెండవది చూద్దాం, యేసు క్రీస్తు వారు ఎవరికి రక్షకుడిగా మనం చూస్తామంటే, చూడండి దానియేలు గ్రంథం, దయచేసి 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ డానియేల్. చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం సమయంలో 17వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి దానియేలు గ్రంథం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ విషయంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ రక్షించకపోయినను అన్నారు. చాలు. సో యేసు ఎవరికి రక్షకుడు అనేది రాత్రి మనం ఆలోచించడానికి ఆరంభిస్తే, మొట్టమొదట ఆయన ఎవరికి రక్షకుడు అని మనం చూస్తున్నామంటే ఆయన పాపులకు రక్షకుడు. రెండోది ఆయన ఎవరికి రక్షకుడు అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే, నిజానికి అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. కాబట్టి అక్కడ రాసింది ఎవరిని అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వ్యక్తుల గురించి రాశారు. సో వారికి ఉంటున్న సమస్య, ఆపద చాలా పెద్దది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న మరొక సత్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి ఆపదలు ఉన్న వారినైనా ఆయన రక్షించగలడు, ఎలాంటి సమస్యలు ఉన్న వారిని ఆయన రక్షించగలడు, ఎలాంటి కష్టాల్లో ఉన్న వ్యక్తులైనా ఆయన రక్షించగలడు, ఎలాంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటున్న వ్యక్తినైనా ఆయన రక్షించగలడు. సో రెండోదిగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, యేసు ఆపదలో ఉన్న వారందరికీ ఆయన రక్షకుడు. ఒకవేళ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన అందరినీ రక్షించడానికి వచ్చాడు. ఎటువంటి ఆపదలో ఉన్న వ్యక్తి అయినా ఆయన ఆశ్రయించగలిగితే, ఎటువంటి సమస్యల్లో ఉన్న వ్యక్తి అయినా ఆయన ఆశ్రయించగలిగితే, ఎటువంటి కష్టాల్లో ఉంటున్న వ్యక్తి అయినా ఆయన ఆశ్రయించగలిగితే ఆయన రక్షించుటకు సమర్థుడు. ఎంత ధైర్యంగా ఆ మాట మాట్లాడతాడు. ఈ రాత్రి ఒకవేళ జీవితంలో భయంకరమైన ఆపద ఉందేమో, భయంకరమైన సమస్యలు వెళ్తున్నావేమో, భయంకరమైన కష్టాలు వెళ్తున్నావేమో, చెప్పుకోలేని ఇరుకులు ఇబ్బందులు వెళ్తున్నావేమో, నువ్వు ఎటువంటి బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వ్యాధుల్లో, బాధల్లో, నువ్వు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వెళ్తున్నప్పటికీ కూడా యేసు నిన్ను రక్షించగలడు. ఆయన దగ్గరకు వస్తే కనుక ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు అనే విషయాన్ని ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి. పిల్లరా, యేసు ఎవరికి రక్షకుడు అంటే ఆయన పాపులకు మాత్రమే కాదు, ఆయన ఆపదలో ఉన్న వారికి కూడా రక్షకుడు. ఇప్పుడు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన ఎవరికి రక్షకుడు అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 1 తిమోతి చాప్టర్ 4. ఆయన ఎవరికి రక్షకుడు ఈ రాత్రి మనం చూస్తున్నాం. మొట్టమొదట పాపులకు రక్షకుడు అని, రెండవది ఆపదలు ఉన్న వారికి రక్షకుడు అని. మూడో చూడండి 1 తిమోతి 4:10 చదవండి. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునై జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చాలు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, నేను రెండో భాగాన్ని చదువుతాను. విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని అన్నాడు. అంటే ఆయన పాపం నుంచి విమోచించిన తర్వాత ఆ వ్యక్తిని విశ్వాసి అని పిలుస్తున్నాను కదా. అంటే రక్షణ పొందిన వ్యక్తిని ఏమని పిలుస్తామంటే విశ్వాసం. మరి రక్షించబడిన తర్వాత ఈ విశ్వాసులకు కూడా రక్షకుడు అవసరమా అంటే అవసరమే. వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వెళ్ళిపోలే కనానికి, వాళ్ళు యోర్దాన్ దాటిన తర్వాత కనానికి వెళ్ళారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, కానీ యోర్దాన్ కూడా దాటించే శక్తి ఆయనకి ఉంది. ఈరోజు రక్షించబడిన వ్యక్తి, పాపం నుంచి విడిపించబడిన వ్యక్తి, విశ్వాసంగా మారిన వ్యక్తి తమ జీవిత యాత్రలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. శత్రువు చాలా తెలివైనవాడు. మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను, మన నమ్మకత్వాన్ని, మన యోగీకరమైన జీవితాన్ని వాడు ఎప్పుడు కూడా దొంగిలించాలని చూస్తాడు. ఎవరు చెప్పండి? సాతాను. నీవు ఎక్కడ బలహీనవో
ఆ సమయం నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీకు ఎవరి మీద ద్వేషం ఉందనుకో, ఖచ్చితంగా వాడు నీకు నెగిటివ్ రూట్లో చూపిస్తూ ఉంటాడు. అంటే ఏ విధంగా సరే, ఏ విధంగా ఒకరికి ఏదైనా బలహీనత అనుకో, అదే నీకు మన బలహీనత వాడి బలం. ఎవరి బలం చెప్పండి? కొంతమందికి టీవీ అంటే బలహీనత అనుకో, వాడికి బలం అదే. అందుకని మంచి సీరియల్ వేస్తాడు. ప్రార్థన టైం అయ్యేపటికి కరెక్ట్గా మంచి సీరియల్ వస్తుంది. చాలా కష్టం కొంతమంది బలహీనతే వాడి బలం. నేను అంటాను, అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు ఒక మాట, ఏమన్నారంటే ఆయన, నా శరీరం అందు మంచిదే నివసించట్లేదు, అసలు నేను మంచే చేయాలనుకున్నాను కానీ నేను చేయట్లా, మేలైతే చెయ్యాలని ఎరిగిండు కూడా అలా చేయలేకపోతున్నా. నాలో వేరే నియమం ఒకటి కనబడుతుంది, అదే పాప నియమం. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నా, నా చేతులు నన్ను మోసం చేస్తున్నా, నా కాళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా మనకి దేవుడు అందుబాటులో ఆయన రక్తాన్ని, ఆయన ఆత్మను, ఆయన వాక్యాన్ని మనకి ఈ భూమి మీద ఉంచాడు. అందుకే రక్షణ 3 భాగాలుగా ఉంది. ఏంటంటే పాప శిక్ష నుంచి రక్షణ వేరు, పాప శక్తి నుంచి రక్షణ వేరు, పాప సన్నిధి నుంచి రక్షణ వేరు. యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు జరిగింది ఒకటే, ఏంటి తెలుసా? పాప శిక్ష నుండి రక్షణ. మరి పాప శక్తి నుంచి జరిగిపోయిందా, జరుగుతుందా అంటే జరిగిపోలా, జరుగుతూ ఉంది. అందుకే మనం ఏమంటామంటే జయించాలి, జయించాలి, జయించాలి. ఈ బట్టలు నేను ఒకసారి ఉతుకున్నాను, వేసుకున్నాను, సరిపోద్దా? నేను బతికినంతకాలం ఈ బట్టలు సరిపోతాయి అంటే లేదు, ఈ బట్టల మీద మురికి పడతా ఉంటాయి. నేనేం చేయాలి? మళ్ళా పొద్దున్న వాషింగ్ మిషన్ ట్రబుల్ వచ్చిందంట. వాషింగ్ మిషన్ ట్రబుల్ వచ్చినా ఏం చేసుకుంటామంటే ఉతుకుతూ ఉంటాం. నేనేం చెప్తున్నానంటే ఒకసారి కడగబడిపోయాం అనుకోవడానికి లేదంట. మరలా మురికి పడితే, మరలా దుమ్ము పడితే, మాటలు, క్రియలు, తలంపులు, ఊహల్లో ఈ భూమి మీద జీవించినంత కాలం ఏదో విషయంలో శత్రువులను మోసం చేస్తున్నప్పుడు అప్పుడు విశ్వాసులు కూడా వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి అంటే ఆయన దగ్గరికి. ప్రభా తొలగిపోయే మాటల ద్వారా, ప్రభా జారిపోయా, ప్రభా ఈ విషయంలో ప్రతి విశ్వాసి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా యేసయ్య పాదాల దగ్గరికి రావాలి, యేసు రక్తాన్ని ఆశ్రయించాలి, దేవుని ఆత్మ కలిగి ఉండాలి, ఆయన వాక్యం ద్వారా కడగబడాలి. అందుకే ఆయన కేవలం పాపులకే కాదు, ఆయన కేవలం ఆపదలు ఉన్న వారికి కాదు, ఆయన విశ్వాసులకు కూడా రక్షకుడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని మరలా పునరుజ్జీవటానికి, పురుకొల్పటానికి, సరిచేయటానికి, చక్కపరచడానికి, కడగటానికి, నూతనపరచడానికి, నిన్ను మరలా దేవుని మహిమ కొరకు వాడుకోవడానికి ఆయన నీకు కూడా అందుబాటులో ఉన్న రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టాడు. పాపులకి మాత్రమే కాదు, ఆపదలు ఉన్న వారికి మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా ఆయన రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి రాత్రి మన ఎంత ధన్యులమంటే ఎన్నో సార్లు ప్రభువును దుఃఖపెట్టినప్పటికీ కూడా అయ్యా నేను ఈ విషయం తొలగిపోయాను అని కనుక ఆయన దగ్గరికి వస్తే ఆయన విడిచిపేసే దేవుడు కానే కాదు. కాబట్టి ఆయన నీకు నాకు ఏదైనా విశ్వాసులకు కూడా ఆయన రక్షకుడు. 4వది ఆయన ఎవరికి రక్షకుడు? అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 13వ అధ్యాయం చూడండి. ఎవరికి రక్షకుడుగా మనం చూస్తాము అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 13వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తాం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఈ మాట గమనించండి, ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన యూదుల దగ్గరికి వెళ్తే యూదులు ఆయన అంగీకరించాల. అప్పుడు ఆ రక్షణ మనకేమొచ్చిందంటే మనకి అంటే ఆ యేసు ప్రభు మనకు రక్షకుడుగా వచ్చేసాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళాను. యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ గాస్పెల్ చాప్టర్ 1 చూడండి. యోహాను సువార్త 1:11 మనం చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు కదా. ఆయన తన స్వకీయులకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించదో వారికి అందరికీ ఆయన
అనగా తన నామమున విశ్వాసం ఉంచడానికి దేవుని పిలుటకు ఆయన అధికారము. నిజానికి ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ముందుగా వెళ్ళింది ఎవరి దగ్గరికి అంటే ఇశ్రాయేల్ దగ్గరికే. కానీ వాళ్ళు ఆయన్ని అంగీకరించాల. అంటే ఒక విధంగా వాళ్ళ తృణీకారమే అన్యజనులకు రక్షణ. ఎస్, అంటే వాళ్ళు తృణీకరించింది. ఇప్పుడు ఇశ్రాయేల్ తృణీకరించిన అన్యజనులకు ఏమైపోయిందండి రక్షణ. ఇప్పుడు మనము యేసు మాకు మాత్రమే రక్షకుడు అంతా లేదు. ఆయన ఎవరి కొరకు పుట్టాడంట? ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును ఆయన పుట్టించాడు. కాబట్టి ఆయన ఎవరికి అంటే కేవలం అన్యజనులకు మాత్రమే కాదు, కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు కూడా రక్షకుడు ఆయనే. యేసు లేకుండా పరలోకం వెళ్ళటం ఎవరికి సాధ్యము కాదు. యేసు దగ్గరికి వస్తే తప్ప పరలోకం లేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే ఈ దినాల్లో చూడండి, చాలా విచారకమైన సంగతి ఏంటంటే సాతాను చాలా తెలివైన వాడు. యేసు ప్రభు తప్ప ఇంకో రూట్లో పరలోకానికి వెళ్ళొచ్చు. యేసు ప్రభు అవసరంలా, యెహోవా దేవుని మాత్రమే సేవిస్తే చాలు. యేసు అనేది జస్ట్. ఇంకొంతమంది యేసు ప్రభు అవసరంలా, వాళ్ళ అమ్మను పట్టుకుంటే చాలు పరలోకి వెళ్ళిపోతాం. ఇంకొంతమంది యేసు ప్రభు అక్కర్లా, ఆయన శిష్యులు. అందుకే సెయింట్, కొన్నిసార్లు కొన్ని మందిరాల పేరు చూస్తే ఆశ్చర్యం అయిపోతుంది. సెయింట్ పాల్, సెయింట్ పీటర్ అంటే ఎట్లా ఉంటుంది? కొంతమంది భక్తులను పట్టుకుని పరలోకం వెళ్ళటం సాధ్యం కాదు, తల్లిదండ్రులు పట్టుకుని పరలోకం వెళ్ళటం సాధ్యం కాదు. అందుకేమన్నాడు? నా ద్వారా తప్ప మరి ఎవరు కూడా, మరి ఏ మార్గం. అయ్యా నీ పేరేంటంటే ఆయన ఏమనంటే ఐఎమ్ ద వే. చెప్పండి ఏమన్నాడండి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసు తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు చూడండి, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు, నేను ఈ మధ్య పోయిన నెల క్రితం చేబ్రోలో ఇశ్రాయేలీలు ఉన్నారంటే యూదులు, వాళ్ళ మందిరానికి నేను వెళ్ళాను. అంటే నాకు అక్కడ వేరే మీటింగ్ ఉందో, అది అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆ రోజు వాళ్ళకి జనవరి 1 మాట, పోయిన నెల లేదు. అందరికి జనవరి ఫస్ట్ ఉంటాయి కదా, వాళ్ళకి సంవత్సరం 1 మొన్న జరిగింది. అది పెద్ద మీటింగ్ పెట్టారు అనమాట. అంటే బైబిల్ ప్రకారం ఆ దినాలు లెక్కేసుకుని, ఈ క్యాలెండర్ కదా వాళ్ళు వాడేది, యూదుల క్యాలెండర్ లెక్కేసుకుని ఆ పండగ రోజు మేము వెళ్ళాం. మొత్తం దేవుని స్తోత్రం, మీరు చాలా ధన్యులు అన్నాడు మమ్మల్ని. సరే, ఎందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు నమ్ముతున్న యేసు ఒక కల్పన మాత్రమే, అసలు యేసే లేడని చెప్పాడు. ఆ మాట ఇప్పుడు చెప్పాడు. అనిల్ ఉన్నాడు, తీసి బైబిల్ అని పెట్టాడు అని అర్థం. ఇంకా అంతే. ఏంటంటే ఆ మాట నాకు నచ్చలేదన్నా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక కల్పన, యేసు అనేది ఒక లేదా సాధారణ చరిత్రలో లేదా స్టోరీ అన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే వారు ఇంకా యేసుని అంగీకరించలేదు. కానీ మేము లాస్ట్లో వచ్చేటప్పుడు చెప్పింది ఏంటంటే, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం అంటే మంచిది చేయండి, మళ్ళీ వచ్చే నెలలో ఇంకో పండుగ ఉందండి అన్నారు. సరే వస్తామని చెప్పా. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు పరలోకం వెళ్ళాలంటే యేసు మాత్రమే. కానీ ఒక దినం రాబోతా ఉంది, యేసుక్రీస్తు వారు మళ్ళీ మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆ దినం ఇశ్రాయేలుల భక్తిహీనత తొలగించే దినం. రోమిలికి రాసిన పత్రిక దయచేసి 11వ అధ్యాయం, రోమా పత్రిక దయచేసి 11వ అధ్యాయం, దయచేసి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమా పత్రిక 11:26 వచ్చిన చూడండి. రోమా 11వ అధ్యాయం 26 వచ్చిన చదవండి. వారు ప్రవేశించుచున్నప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబు నుంచి భక్తిహీనత తొలగించును, నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ ఒక దినం రాబోతా ఉంది. దేవుడు ఆయన తిరిగి రాజుగా వచ్చినప్పుడు, మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఏ యాకోబులో ఇశ్రాయేలు వచ్చిన భక్తిని తొలగించి మళ్ళీ వాళ్ళందరినీ రక్షిస్తాడు. ఇది నిజం. అందుకే ఒకవేళ ప్రజెంట్ వారు అంగీకరించకపోయినా యేసుక్రీస్తు వారు బహిరంగ రాకడలో వారందరినీ కూడా ఆయన సమూహంగా ఒక్క దినమే యాకోబు నుంచి భక్తిని తొలగించే దినం ఉంది. అది మీకు తెలియాలంటే ఈ వారం బైబిల్ స్టడీ గ్రంథం చెప్తాను. దాని గురించి ఇశ్రాయేలు ఎలా రక్షిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం, ముందుకెళ్తాను. సో మొట్టమొదట ఆయన దేనికి రక్షకుడు? పాపులకు. రెండవది
ఆపదలో ఉన్న వారికి. మూడవది విశ్వాసులకు రక్షకుడు. నాలుగవది ఇశ్రాయేలులకు ఆయన రక్షకుడు. రెండు దేవుని వాక్యం నుంచి మరొక భాగం దగ్గరికి మనం వెళ్దాం. దేవుని వాక్యం నుంచి మనం చూస్తే మత్తయి సువార్త లేదా లూకా సువార్త 8 వెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త ఒక నిమిషం. మత్తయి సువార్తలో చూస్తాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ బాగుంది. మత్తయి సువార్త దయచేసి 8వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయన లేపేది చాలు. కాబట్టి ఆయన ఎవరికి రక్షకుడు అంటే పాపులకు రక్షకుడు. ఆయన ఎవరికి రక్షకుడు అంటే ఆపదలో ఉన్న వారికి రక్షకుడు. ఆయన ఎవరికి రక్షకుడు అంటే విశ్వాసులకు రక్షకుడు. ఆయన ఎవరికి రక్షకుడు అంటే ఇశ్రాయేలులకు రక్షకుడు. ఆయన ఎవరికి రక్షకుడు అంటే నశించిపోతున్న వారి అందరికీ ఆయన. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాశారు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఏంటంటే, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు నశించిపోతున్న వారందరినీ రక్షించడానికి యేసు 2000 సంవత్సరాల క్రితం దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. ఎవరు నశించిపోతున్నారు తెలుసా? ఒక వచనం మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం. ఎవరు నశించిపోయేది? లూకా సువార్త 13వ అధ్యాయం ఈ సమయంలో 3వ వచనాన్ని మనం చూస్తాం. కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించరు. 5వ వచనం. కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే. చూడు, మారు మనసు లేని ప్రతి వారు ఒక దినం ఏమైపోతారంటే నశించిపోతారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా మంది తెలియదు ఏంటంటే, క్రైస్తవ్యం అంటే మారు మనసే. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ ఉంటే మారు మనసు కాదు, పాటల పుస్తకం ఉంటే మారు మనసు కాదు, దేవుడు కానికిస్తే మారు మనసు కాదు, దేవుని మందిరానికి వెళ్తే మారు మనసు కాదు. ఇవన్నీ చేయాలి. వీటన్నిటికంటే ముందు ఏమన్నా చెప్పండి, ఆ వ్యక్తి మారాలి. ఒకవేళ నేను అనుకుంటాను, మారు మనసు లేకుండా మనం ఎంత భక్తి చేసినా ఒక దినం ఎక్కడికి వెళ్తాం? నరకమే. భక్తులుగా పిలువబడుతూ మారు మనసు లేకుండా ఉంటే వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? నరకమే. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? 7 కారణాలు ఉన్నాయి. ధనవంతుడు లోక సువార్త 16వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పండి. లోక సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఎందుకు నరకానికి పాతాళానికి వెళ్ళాడు అంటే 7 కారణాలు అక్కడ ఉంటాయి. దాంట్లో 30వ వచనంలో ఏం రాశాడు తెలుసా? లోక సువార్త 16వ అధ్యాయం చదవండి, 30వ వచనం. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందుతారయ్యా. ఎవరు చెప్తారు ఈ మాటలో? ధనవంతుడు. ఎక్కడ చెప్తున్నాడు? పాతాళంలో. ఇవన్నీ చాలా మందికి టైం అయిపోయిన తర్వాత అన్ని గుర్తవుతాయి. ఎప్పుడు ఏం చేయాలి? మీరు ఆ ధనవంతుడిని కనుక అసలు ఒకే యాంగిల్లో మీరు చూస్తే అంత విశ్వాసం మీకు కనపడదు. సో మనం కూడా తండ్రివైన అబ్రహాం అనే పిలం, కానీ ఆయన ఎట వెళ్తున్నారు తెలుసా? అబ్రహాంని చాలాసార్లు అబ్రహాం దేవుడు అంటాం. ఆయన ఏమన్నాడు? తండ్రివైన అబ్రహామా. రెండవది ఏమన్నాడు తెలుసా? మృతుల్లోంచి అక్కడ వెళ్ళి కనుక చెబితే ఆ మాటలు వారిని ఏం చేస్తాయి అంటే, అతనికి సువార్త అంటే ఏంటో తెలుసు, అబ్రహాం ఎవరో తెలుసు, మారు మనసు అంటే ఏంటో తెలుసు, మారు మనసు పొందితే ఎక్కడికి రారో కూడా తెలుసు. అంటే ఇదంతా ఒక నామకర్ద భక్తులుండి బతికిపోయాడు. అన్నీ తెలుసు, మారకపోతారు. మనం ఎలా ఉంటామంటే అన్నీ తెలుసు, నిలబెడితే మనకంటే ఎక్కువ వచ్చినా చెప్పేస్తాం. బైబిల్ పాటలు, ఎన్ని పాటలు పాడతాం, కానీ మారు మనసు పొందారా? చాలా మందిలో ఉండని మనసు ఏంటి తెలుసా? మారు మనసు ఉండదు. మరి ఏ మనసు ఉండదు? మాయ మనసు. ఏ మనసు అండి? మారినట్టే అంటారు. నీ మనసు నేను ఎంత మోసం చేస్తుందంటే, ఎక్కువ దేవుడు మాట్లాడి నువ్వు మారలేదు
అని కనుక పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తే మన మనసు ఏం చేస్తానంటే ఆడికంటే నువ్వు బెటర్ అంటారు. పక్కన ఎవరిని చూపిస్తుంది, వాడికంటే నువ్వు బెటర్ తెలుసా, వాడు అసలు గుడికే రాడు, నువ్వు గుడికని వస్తున్నావు కదా, వాడు బైబిల్ పట్టుకోడు. అంతేకాని మారు మనసు పొందాలి అనేది మాత్రం. కాబట్టి ఈ రాత్రి నేను అంటాను, యేసు ఎవరికి రక్షకుడు అంటే నశించిపోతున్న, మారు మనసు లేకుండా నామకత క్రైస్తవ్యంలో భక్తిహీనతలో అయోగ్యులుగా బ్రతుకుతున్న వారందరికైనా రక్షకుడు. ఈ రాత్రి నేను అంటాను, 1000-2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి కొరకు నిన్ను రక్షించాలనుకునే సత్యాన్ని నువ్వు గ్రహించకుండా భౌతికమైన భక్తి చేస్తే కళ్ళు మూసి తెరిచేది పాతాళం. 5వది, ఆయన నశించిపోతున్న వారికి రక్షకుడు. 6 చూద్దాం, ఆయన ఎవరికి రక్షకుడు అనేది మనం చూస్తే ఇలాంటి సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనాన్ని, మా మట్టికి మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని ఏమన్నాడండి? దేనికి రక్షకుడు అంట? చూడండి, అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా 4:14 ఈ మాట మనం చూస్తాం. చదవండి. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపాడంట. ఎందుకండి? లోక రక్షకుడుగా. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 17వ వచనాన్ని మనం చూస్తే యోహాను సువార్త 3:17, లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే చాలు. ఎందుకండి? ఆయన ఎవరికి రక్షకుడు? లోకానికి రక్షకుడు. అందుకే మొదటి తిమోతి 4:10 మాట చదివాను, ఆయన ఎవరికి రక్షణ? మనుషులందరికీ. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పాలి, యేసు ఎవరికి రక్షకుడు అంటే ఈ లోకంలో ఉన్న వారందరికీ రక్షకుడు. ఈ లోకంలో ఉన్న వారందరికీ ఏకైక రక్షకుడు ఆయన మాత్రమే. అందుకే ఈయన నిజముగా లోకానికి రక్షకుడు. ఈ రాత్రికాల సమయంలో ఏ కులమైన, ఏ మతమైన, ఏ ప్రాంతమైన, ఏ భాష అయినా, ఏ తెగ అయినా, ఎవరికైనా సరే ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు ఈ భూమి మీద. ఎవరంటే ఆయన పేరే యేసు. యేసు తప్ప వేరే మార్గము, అందుకే పాటలు, యేసు ప్రభువే గాక వసుదులో రక్షకుడే లేడట, ఆయన మాత్రమే. ఒకవేళ రాత్రి కాల సమయంలో మాట్లాడిన ఎవరైనా ఈ లోకం అంతటికి ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచంలో ఆకాశం కింద, భూమి మీద, 6 నేలపైన ప్రాణంతో చలిస్తున్న ప్రతి వారిని రక్షించడానికి వచ్చిన ఒకే ఒక రక్షకుడు ఎవరంటే ఆయన యేసు. యేసును నమ్మితే మోక్షం, యేసును నమ్మితే పాపక్షమాపణ, యేసును నమ్మితేనే నిత్య జీవం. ఒకవేళ ఈ లోక రక్షకుడిని జీవితంలో కనుక తృణీకరిస్తే లోకమంతా రక్షణ పొందుతుంది. కానీ నాకు ఒక సేవకుడు మాట్లాడినాడు, ఏమంటే నరకంలో ఎవరు ఉంటారు అనుకున్నావు బ్రదర్, సువార్త విన్నవారా సువార్త వినవారా అని అడిగాడు. నేనేమనంటే వినని వారేమనుకుంటున్నాను అన్న. అది కొత్త రక్షణ పడదు లేదు, సువార్త విని అన్ని తెలిసి మారదాం అనుకుంటా నరకానికి వెళ్ళిపోయిన చాలా మంది ఉంటారంట. మారిపోలేదు సార్, ఈ రోజు మారిపోతాం ఎంత అనుకుంటానే వెళ్ళిపోతాడు నరకానికి. లోకంలో ఉండే ప్రతి వారికి, కుల మతాలకు అతీతంగా యేసుక్రీస్తు వారు రక్షించడానికి వచ్చాడు. మనుషులు పెట్టుకున్నవి కులాలు, మతాలు ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో అందరూ మనుషులు మాత్రమే. మనుషులు అనేది తప్ప ఇంకేది కూడా లేదు. ఈరోజు అంటాను, అందుకొరకు ఆయన అందరికీ, మనుషులందరికీ ఇంకొక మాట చెప్పి రాత్రికి కొడుకు ముగిస్తాను. ఎవరికి ఆయన రక్షకుడు? రెండు సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 7వ అధ్యాయం చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 25వ వచనాన్ని మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక
వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. వారిని అని ఎవరంటే దేవుని యొద్దకు వచ్చు వారిని. ఎవరికి రక్షకుడు అండి? ఒక మాటలో చెప్పాలంటే ఆయన యొద్దకు వచ్చే ప్రతి వారికి ఆయన రక్షకుడు. ఈ రాత్రి నేను అంటాను, ప్రభువా నేను సమస్యలో ఉన్నా, నీకు రక్షకుడు. ప్రభువా నేను ఇరుకులో ఉన్నా, నీకు రక్షకుడు. ప్రభువా నేను ఆపదలో ఉన్నా, నీకు రక్షకుడు. ప్రభువా నేను పాపంలో ఉన్నా, నీకు రక్షకుడు. ప్రభువా నేను నశించిపోతున్నా, నీకు రక్షకుడు. ఆయన తన ఎందుకు వచ్చేవాళ్ళని ఎవరు కూడా యోహాను సువార్తలో ఏం రాశాడు? 8వ అధ్యాయం, నా ఎందుకు వచ్చేవాళ్ళు నేను ఏమాత్రమును. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరినీ నా ఎదుకు వత్తురు, నాకు అనుగ్రహించు వారందరూ నా ఎదుకు వత్తురు, నా ఎదుకు వచ్చువాని నేను ఎంత మాత్రం బయటికి. మన దేవుడు ఎలాంటి వాడండి చూడండి. ప్రపంచంలో ఏదైనా ఆహ్వానం ఉంటే కొన్ని పరిమితులతో కూడిన ఆహ్వానాలు ఉంటాయి. కొన్ని ఆహ్వానాలు మీరు చూసారా ఎలా ఉంటాయంటే వ్యక్తిగతమైన ఆహ్వానాలు ఉంటాయి. ఇక్కడ లేదేమో కానీ మా ఊళ్ళో సమాధికి వెళ్తే అక్కడ చెప్తారు, ఇంటికి ఒకరు చెప్తారన్నమాట, ఎవరు సమాధికి వచ్చారో వాళ్ళు దినానికి మీరు రండి అంటారు. వ్యక్తిగత ఆహ్వానాలు ఉంటాయి. కొన్నిసార్లు భార్య భర్తలు మాత్రం వెళ్తారు, అన్న నువ్వు అక్క మాత్రం ఖచ్చితంగా రండి అన్న అంటారు. కొంతమందిని కుటుంబానికి ఖచ్చితంగా పిల్లలు అందరు కలిసి రావాలన్ను బర్త్డే మరి అది ఫ్యామిలీ. వ్యక్తిగతం వేరు, భార్య భర్తలు వేరు, కుటుంబానికి ఆహ్వానం వేరు. ఇంకొన్ని ఆహ్వానాలు అంటే వాడకట్టుని వెళ్తారు అనమాట. ఈ బజార్ని పిలుచుకుంటారు. అందరు పిలుచుకుంటే కష్టపోద్దని బజార్. ఇప్పుడు మన దగ్గర అయితే ఇక్కడ ఇంకొన్ని ఆహ్వానాలు ఎక్కడ కొత్తగా చూసాను, బ్రదర్స్ ఆహ్వానాలు, సిస్టర్స్ ఉంటాయి. మేమే ఎక్కువ మీటింగ్ పెట్టినట్టు బ్రదర్స్ మీటింగ్సే. కొన్ని సిస్టర్స్ మాత్రమే, కొన్ని వాడకట్టు, ఒక బజార్ మాత్రమే ఆహ్వానం, కొన్ని సంఘం మొత్తానికి ఆహ్వానం, కొన్ని గ్రామం మొత్తానికి ఆహ్వానం. మీరు చూసారు అక్కడ చలో హైదరాబాద్ అంటారు, చలో ఇది అమరావతి అంటే ఊరు మాట. కానీ ప్రపంచానికి ఆహ్వానం వేసి మాత్రమే ఇవ్వగలరు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన అంటే ఆకాశం కింద వారందరూ పిలుస్తున్నాడా? ఎస్. ఎందుకంటే ప్రపంచంలో జీవిస్తున్న వారందరూ ఆయన బిడ్డలే, ఆయన నిర్మించిన. అందుకే ఆయన మన పరలోకపు తండ్రి, మా నిర్మాణకుడు అయిన తండ్రి అంటాడు యెషయా గ్రంథంలో. ఈరోజు అంటాను, అందరిని సృష్టించింది ఆయనే కనుక, అందరికి రక్షకుడు ఆయనే కనుక అందరిని ఆహ్వానిస్తున్నాడు, నా యొద్దకు రండి. ఎవరైతే ఆయన స్వరమిని ఆయన ఎందుకు వస్తాడో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం తన యొద్దకు వచ్చు వారందరికీ ఆయన రక్షకుడు. ఈ రాత్రి నువ్వెవరైనా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ఆయన ఎందుకు వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకోండి. ఒకవేళ రాత్రి మొదటి దినం కూడుకలో ప్రభు నీతో మాట్లాడుతుంటే, ప్రభువా ఈ రాత్రి నువ్వు నాకు కూడా రక్షకుడు నాకు అర్థమవుతా ఉంది, నా జీవితం ఇంకా పాపంలోనే ఉంది, పాపం నుంచి విడిపించబడలేదు, పాపం నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, పాపం నాకు విశ్రాంతి లేకుండా చేస్తుంది, పాపం నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతా ఉంది. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఈ రాత్రి నీ మాటలు నాకు వినపడుతున్నాయి, నా చెవుల్లో ఆ మాటలు చొచ్చుకుంటున్నాయి, నా హృదయాంతరంగాల్లో నీవు నన్ను రక్షించే దేవుడు నాకు అర్థమవుతుంది. ఈ రాత్రి ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాకు రక్షకుడు నాకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ మాటలు నీ హృదయాంతరంగాల్లో గుచ్చుకుంటుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శిస్తా ఉంటే, కష్టాల్లో ఉన్నవా, ఇరుకుల్లో ఉన్నవా, సమస్యలో ఉన్నవా, వ్యాధుల్లో ఉన్నవా, బాధలో ఉన్నవా, చెప్పుకోలేని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నవా, ఓటములు ఉన్నవా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ రాత్రి ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు, నిన్ను విడిపించడానికి సమర్థుడు, నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు, నీకు సహాయం చేయడానికి సమర్థుడు, నేను లేవనెత్తడానికి సమర్థుడు. అలాంటి సమర్థుడైన రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం ఇలా మనకు వచ్చాడు. కలవరసలుడు నీ కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా నీ జీవితాన్ని మార్చివేస్తున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యము, నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడు. ఆ రక్షకుని రాత్రి కలిగి ఉన్నవా? ఒకవేళ లేకపోతే ఇప్పటికి యేసు వారు వచ్చి 2024 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నీ జీవితంలో
ఇంకా నీ జీవితంలో ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్య పెడితే, ఇంకా నీ జీవితంలో ఈ రక్షణ కార్యాన్ని నీవు తృణీకరిస్తుంటే, ఇంకా నీ జీవితంలో ఈ రక్షకుడిని నీ హృదయంలో అంగీకరించకపోతే, ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతుంటే, ఈ రాత్రి నీ హృదయంలో రక్షణ అవసరమని పరిశుద్ధాత్మ ప్రేరేపణని కలిగిస్తుంటే ప్రభు తెచ్చు, ప్రభా నాతో మాట్లాడుతున్నావు, నా మీద నీ జాలి ఎంతో, నీ ప్రేమ ఎంతో నాకు అర్థమవుతావు, నా హృదయంలోకి రండి, నన్ను క్షమించండి. ఇది నీ తీర్మానం అయితే నీవెంతో ధన్యుడివి. మీ కొరకే ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియపాలకు తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడి కొరకు స్తోత్రాలు. దయలు మా తండ్రి, మరి ప్రత్యేకంగా ఈ రాత్రి క్రిస్మస్, మరి ఈ 30 దినాల కొడుకులో మొదటి దినముగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మీ మాటలు బట్టి స్తోత్రాలు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు అన్నారు. వాడి ప్రభావ మీరు మాకు ఎలాగ రక్షకుడు తెలియజేసిన మీ మాటలు బట్టి స్తోత్రాలు. ఏ దశను బట్టి సమాధానం బట్టి స్తోత్రాలు. అది చక్రవర్తి వెదరు బట్టి, కోడలను బట్టి, సునేహరికను బట్టి, అలాగే ప్రభా మరి ప్రేమించిన ఇద్దరు కుమారులు, కుమార్తె అల్లుడు, ఇద్దరు కుమార్తెలు, ప్రభా కుటుంబ సభ్యులు, మా అమ్మగారిని బట్టి అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ప్రభా ఈ యొక్క మొదటి దిన కూడి కలిగి ఉండటానికి వారి ఇంట్లో మీరు చేసిన మేలులు, ఉపకారాలు, మీరు చేసిన గొప్ప కార్యాలు, వీటన్నిటిని బట్టి స్తోత్రాలు. ఇలాగ తండ్రి మరి ఈ గ్రహం ద్వారా మీరు మహిమ పొందిన నమ్ముచున్నాం. ఈ రాత్రి మానవ హద్దుబాట్లు వెతి ఉన్న వాక్యాన్ని నీరుకడి ఫలింపు చేయమని కోరుతూ మా ముందున్న సమయం అంతా మీ హస్తగతం చేస్తూ మీ ప్రజలు మీ దీవెన ఆశలతో నింపి పంపమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడదాం. పాడిన తర్వాత